నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫిట్స్ రావడానికి కారణాలేంటి? ఈ ఫిట్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఫిట్స్‌కి ఎటువంటి ట్రీట్మెంట్ పల్స్ హార్ట్ హాస్పిటల్‌లో అవైలబుల్ ఉంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శశిధర్ గారు, న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ పల్స్ హార్ట్ హాస్పిటల్, మియాపూర్. హలో సార్. అలా అండి. సార్, ఫిట్స్ అనేది బేసిక్‌గా ఎన్ని రకాలుగా ఉంటుంది? ఫిట్స్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్‌లో ఉంటుందండి. అంటే కొందరికి ఫిట్స్ అనేది మొత్తం హ్యాండ్స్, లెగ్స్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంటాయి. కొందరికి ఓన్లీ వన్ హాఫ్ ఆఫ్ బాడీ మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కొందరికి వన్ హాఫ్ ఆఫ్ బాడీతో ఎఫెక్ట్ అయ్యి మొత్తం హ్యాండ్స్, లెగ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా కొందరికి ఎలా అంటే జస్ట్ అలాగే స్టేరింగ్ లుక్ లాగా అలాగే చేస్తూ ఉంటారు. కొందరు జస్ట్ లాస్ ఆఫ్ మజిల్ టోన్ అయిపోయి అంటే కండరాల శక్తిని కోల్పోయి కింద పడిపోతుంటారు అంతే. మూవ్‌మెంట్స్ ఏమి ఉండవనమాట. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటారు. అదే వీటిని మనం ఏమేమంటాం జీటీసీఎస్ అంటారు. జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ అంటారు. సో, మొత్తం హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ మొత్తం స్టిఫ్‌గా చేయడం, మూవ్‌మెంట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అబ్సెన్స్ సీజర్స్ అని కొన్ని ఉంటాయి. అబ్సెన్స్ అంటే జస్ట్ స్టేరింగ్ లాగా ఇస్తూ ఉంటారు. అండ్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్, సింపుల్ పార్షియల్ సీజర్స్ అంటారు. సో, పార్షియల్ సీజర్ అంటే వన్ హాఫ్ ఆఫ్ బాడీ యూజువల్‌గా ఏదో ఒక పార్ట్ గాని లేకపోతే ఎఫెక్ట్ అవ్వడం. అండ్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటే లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ కూడా ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ విత్ సెకండరీ జనరలైజేషన్ అంటారు. అంటే ఫస్ట్ వన్ హాఫ్ ఆఫ్ బాడీతో బిగిన్ అయ్యి మొత్తం బాడీకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో, వన్స్ ఫిట్స్ వచ్చిన తర్వాత ఎన్ని మినిట్స్ వరకు అది అలాగే ఉండే అవకాశం ఉంటుంది? ఫిట్స్ వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా మన నోట్లోంచి నురుగనేది చూడొచ్చా? ఈ రకాలన్నిటిలో గూడా? యూజువల్లీ ఫిట్స్ అందరిలోనూ నోట్లో నురగ చూడడం అలాంటివేమి ఉండదండి. బట్ మెజారిటీ జీటీసీఎస్ అంటారు కదా! ఇందాక చెప్పినట్టుగా. సో, ఆ ఫిట్స్‌లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొందరు కళ్ళు తేలేస్తుంటారు. కొందరు నోట్లోంచి నురగ రావడం లేకపోతే ఆహ్, మా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క సింప్టమ్ లక్షణం ఉంటదా? లాగా ఉంటుందండి. కొందరు యూరిన్ పాస్ చేయడము ఇలాంటివి ఉంటాయండి. కళ్ళు పైకి తేలేస్తున్నట్టుగా అప్‌రోలింగ్ ఆఫ్ ఐస్ అంటారు. సో, ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఫిట్స్ అనేది మనకి పుట్టుకతోటే వచ్చే ఛాన్స్ ఉంటుందా? లేకపోతే మధ్యలోంచి కూడా ఏదైనా కారణాలతోటి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అవునండి. సో, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి ఏజ్ వైస్‌గా. సో, న్యూ బార్న్ అప్పుడు పుట్టిన పిల్లలకి కూడా రావచ్చు. షుగర్ డౌన్ అవ్వడం వల్ల, కాల్షియం డౌన్ అవ్వడం వల్ల, అదర్ మెటబాలిక్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా ఇలా రావచ్చండి. అదే ఏజ్ పెరిగే కొద్దీ యూజువల్లీ ఫీవర్ వచ్చినప్పుడు చాలా మందికి 5-6 మంత్స్ నుంచి 5 ఇయర్స్‌లో పిల్లలకి చాలా మందికి ఫీవర్ వచ్చినప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో, అలా గాని లేకపోతే వేరే వేరే రీజన్స్ ఉంటాయి. ఫిట్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. మెనింజైటిస్ కానీ, మెనింగో ఎన్కెఫలైటిస్ కానీ ఇలా. లేకపోతే కొందరికి క్యాన్సర్ గడ్డల వల్ల గానీ, స్ట్రోక్ వల్ల కానీ, బ్రెయిన్‌లో క్లాట్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మన బాడీలోంచి మనకు రియాక్షన్ రావడం వల్ల, సో, బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఎన్కెఫలైటిస్ లాగా ఇలా రావడం వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఫిట్స్ చిన్నప్పుడే గనక వస్తే ఒకవేళ పుట్టుకతో పెద్దయితున్న కొలది వాళ్ళ శరీరం ముదురుతున్న కొలది అది తగ్గే అవకాశం ఉందని చెప్తుంటారు. నిజమేనా? తగ్గుతుందా? నిజమే అండి. కానీ అది ఎందుకంటే యూజువల్లీ ఫెబ్రైల్ సీజర్స్ అని జ్వరం వచ్చినప్పుడు మాత్రమే ఫిట్స్ వచ్చేవాళ్ళుంటారు కదా! సో, అవి 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ వాళ్ళకి. అందులో టైప్స్ ఉంటాయి. టిపికల్ ఫెబ్రైల్ సీజర్, ఎటిపికల్ ఫెబ్రైల్ సీజర్ అని. సో, టిపికల్ అంటే నార్మల్ లక్షణాలు ఉండి అంటే మొత్తం హ్యాండ్స్, లెగ్స్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళకి, ఇలా పూర్తి లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఇలా ఉన్న వాళ్ళు రికవర్ అవుతారు. వన్ హాఫ్ ఆఫ్ బాడీలో వచ్చే వాళ్ళకి లేట్ స్టేజ్‌లో కూడా మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇదొక్కటేనే కాదు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళ కాజ్ ఏంటనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో, ఫిట్స్ వచ్చేటప్పుడు జనరల్లీ ఏదైనా ఐరన్ ఐటెమ్ వాళ్ళ చేతిలో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అలా వచ్చే టైంలోని అటువంటి వ్యక్తులు మన దగ్గర ఉండేటప్పుడు అలా వచ్చే టైంలో ఏం చేయాలంటారు? చాలామంది ఈ తాళాల గుత్తి కాన్సెప్ట్ పైన చాలామంది అడుగుతూ ఉంటారండి పేషెంట్స్ కూడా. సో, వాళ్ళు ఫస్ట్ పేషెంట్‌ని జాగ్రత్తగా అంటే వాళ్ళ పక్కన ఎవరికైనా ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవడం కంటే ఈ తాళాల గుత్తి కోసం పరిగెట్టడం ఎక్కువుంటుంది. అది పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదండి. నార్మల్‌గా యూజువల్లీ ఫిట్స్ అనేది కూడా 5-10 మినిట్స్ లోపు ఏం చేయకుండానే అదంతకదే 99%లో ఆగిపోతాయి. ఓన్లీ ఫ్యూ పీపుల్‌లో మాత్రం కంటిన్యూగా అంటుంటాయి. సో, మనం క్రెడిట్ మాత్రం ఆ తాళాల గుత్తికి ఇస్తూ ఉంటాం. అంతే. అంతకంటే ఏం లేదు. అండ్ ఒకవేళ మనం ఇంట్లో ఉన్నప్పుడు మన పక్కన ఎవరికైనా ఫిట్స్ వచ్చాయి అంటే, సో, యూజువల్‌గా 5 మినిట్స్‌లో ఆగిపోతాయి కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్‌కి వీలైతే మూవ్ చేయండి. వాళ్ళ సరౌండింగ్స్‌లో ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, ఐటెమ్స్ కానీ ఉంటే అవి తొలగిస్తే వాళ్ళకి ఇంజ్యూరీ అవ్వకుండా ఉంటుంది. అలాగే హెడ్ కింద పిల్లో లాగా కానీ, లేకపోతే క్లాత్ లాగా పెట్టడం కానీ, అండ్ ఆ మూవ్‌మెంట్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ షేక్ అవుతున్నప్పుడు మనం మూవ్‌మెంట్ చేయకూడదండి. వాళ్ళని ఆపడానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే మనకే షోల్డర్ ఇంజ్యూరీస్ కానీ, లిగమెంట్ కొంతమంది కాళ్ళు ఇంజ్యూరీస్ కానీ, పట్టేయడం గట్టిగా ఆ! అట్లాంటివి చేస్తారు అలాంటివి కదా! చేయకూడదండి. అలాంటివి చేస్తే మనకే సెల్ఫ్ ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. యూజువల్లీ సేఫ్ ప్లేస్‌లో పెట్టి ఇలా చేస్తే సరిపోతుంది. అంతా అయిపోయిన ఫిట్స్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వాళ్ళని లెఫ్ట్ లేటరల్ గాని,
పడుకోబెడితే ఎడమ పక్కకు తిరిగి పడుకోబెడితే యాస్పిరేషన్ అంటారు కదా, లంగ్స్‌లోకి వెళ్ళకోకుండా ఉంటుంది. సో 5 మినిట్స్ కన్నా ఎక్కువ సేపు ఇంకా వస్తుంది అని అంటే ఏమవుతుంది? అది డేంజరస్ అంటారా? డెఫినెట్‌గా డేంజరస్ అండి. సో, అది మనకు అర్లియస్ట్ వార్నింగ్ అనమాట. సో, ఫిట్స్ అలా 5 మినిట్స్ కంటే ఎక్కువ వస్తున్నాయి, 10 మినిట్స్ కంటే యూజువల్లీ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ వస్తున్నాయంటే స్టేటస్ ఎపిలెప్టికస్ అంటాము. సో, అలా వస్తున్న వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఇమ్మీడియేట్‌గా వాళ్ళు హెల్త్ కేర్ ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి ఎమర్జెన్సీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో లేడీస్‌లో ఫిట్స్ ఉండేటప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో కన్సీవ్ టైమ్‌లోని ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు? సో, లేడీస్‌లో ప్రెగ్నెన్సీ చాలామంది టైమ్‌లో. అండి. చిన్న ఏజ్‌లో నుంచే స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఫిట్స్ అనేవి. సో, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మెడికేషన్ మీద ఉంటారు. ఓల్డ్ జనరేషన్ మెడికేషన్స్ ఉండేవండి. సో, వాటి వల్ల ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వకూడదు ఇలాంటివి చాలా ఉంటాయి. సో, ఇప్పుడు కొత్త జనరేషన్ డ్రగ్స్ ఉన్నాయి. సో, వాటిని స్టార్ట్ చేసుకొని మనం వాటితో పాటు ప్రొటెక్ట్ బ్రెయిన్ కిడ్స్‌కి నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్‌కి రాకోకోకుండా టాబ్లెట్స్ ఉంటాయండి. సో, న్యూవర్ డ్రగ్స్ వాడితే డెఫినిట్‌గా ఉంటుంది. సో, ఎఫెక్ట్ ఏమి ఉండదండి కిడ్స్ మీద. సో, అంటే సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే వేరే ఏ మెడిసిన్ కూడా తీసుకోవద్దని చెప్తారు గదా! సో మరి దాంతో పాటుగా మీరిచ్చే ఈ ఫిట్స్ ఉండే వాళ్ళకి మీరిచ్చే మెడిసిన్‌ని సైమల్టేనియస్‌గా తీసుకోవచ్చా? అప్పుడు డె ఏమి ప్రాబ్లమ్ ఉండదంటారా? డెఫినిట్‌గా ఫిట్స్ ఉన్న వాళ్ళు ఫిట్స్ టాబ్లెట్ ఆపకూడదండి. సో, ఆపితే ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అనేది చాలా స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్. వాళ్ళకి మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరుగుతాయి ప్రెగ్నెన్సీలో. సో, డెఫినిట్‌గా ఫిట్స్ ఇంకా కొందరికి డోస్ కూడా పెంచాల్సొస్తుంది. బట్ యూజువల్లీ సేమ్ డోస్ మెయింటైన్ చేస్తూ ఫోలిక్ యాసిడ్ కూడా మనం సప్లిమెంట్‌గా ఇస్తాము. అండ్ ఈ న్యూవర్ జనరేషన్ యాంటీ ఎపిలెప్టిక్స్ ఉన్నాయండి. అండ్ ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల బేబీకి కూడా ఎఫెక్ట్ అనేది చాలా మినిమల్ అనేది ఉంటుంది. సో, డెఫినిట్‌గా టాబ్లెట్స్ అయితే ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్టాప్ చేయకూడదు. సో ఫిట్స్ ఉండే మహిళలు ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉంటుందో వాళ్ళు డెలివరీ టైమ్‌లో నార్మల్ డెలివరీకి వెళ్ళకుండా ఉండడమే బెటర్ అని అంటారా? అలా ఏం లేదండి. ఫిట్స్‌కి టైప్ ఆఫ్ డెలివరీకి ఏం సంబంధం ఏం లేదు. ఒకవేళ వాళ్ళు ఎలెక్టివ్‌గా ప్లాన్ చేస్తున్నారు అంటే డెలివరీని ఇండ్యూస్ చేస్తున్నారు అనుకుంటే, సో, ఓరల్ టాబ్లెట్ బదులు వాళ్ళు ఒకవేళ జనరల్ అనస్థీషియా ఇలాంటివి అవసరం అవుతాయి అనుకున్న సిట్యుయేషన్‌లో స్పైనల్ ఏమన్నా కావాలి అలా అనుకున్నప్పుడు మెడికేషన్స్ బదులు ఇంజెక్షన్స్‌కి చేంజ్ చేసి మనం డెలివరీని ఇండ్యూస్ చేసుకోవచ్చు. సో పూర్తిగా తగ్గించే ఛాన్స్ ఎంత వరకు ఉంటుంది? ఫిట్స్‌ని పూర్తిగా రాకుండా తగ్గించే ఛాన్స్ ఎంత డిపెండింగ్ ఆన్ ద వరకు? కాజ్ అండి. నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటది. పూర్తిగా మ్యాజికల్‌గా అయిపోవాలని. బట్ డిపెండింగ్ ఆన్ యువర్ కాజ్. సో, కొందరికి రివర్సిబుల్ కాజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు షుగర్ డౌన్ అవ్వడం వల్ల ఫిట్స్ వస్తాయి. కాల్షియం డౌన్ అవ్వడం వల్ల, లేకపోతే చిన్న బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలాంటి వాళ్ళని డెఫినిట్‌గా మనం రివర్స్ చేయొచ్చు. బట్ కొన్ని కాజెస్ ఉంటాయి. సో, వాటిని మనం టాబ్లెట్స్‌తోనే కంట్రోల్ చేయాల్సి ఉంటది. ఇంకా కొన్ని కేసెస్‌లో టాబ్లెట్స్‌తో కంట్రోల్ అవ్వని వాళ్ళకి సర్జరీస్ కూడా చేస్తూ ఉంటాం. రైట్. సో అయితే నెక్స్ట్ జనరేషన్‌కి రాకుండా డెఫినిట్‌గా మనం కంట్రోల్ చేసుకోవడానికి అయితే మెడిసిన్స్ ఉన్నాయి మనకి. డెఫినిట్‌గా. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. సో ఫిట్స్ రావడానికి కారణాలేంటి? సో పల్స్ హార్ట్ హాస్పిటల్‌లోనే ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్.